ఇప్పుడు ఇంకొక వింత ఆచారం గురించి తెలుసుకుందాం. వినాయక చవితికి మనం మహా అయితే వినాయకునికి శాకాహారం నైవేద్యంగా పెడతాం. కానీ ఇక్కడ వినాయకుడికి మాత్రం మందు ఉంటుంది, మాంసం ఉంటుంది. ఇంతకీ ఇదెక్కడో మనం తెలుసుకుందాం. వినాయక చవితి రోజు వినాయకునికి పూజ అంటే పులిహోర, ఉండ్రాళ్ళు, పరవాన్నం, పండ్లను నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు. అయితే కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఓ విచిత్ర ఆచారం ఉంది. అదేంటంటే అక్కడి ప్రజలు గణేశునికి మాంసం, మద్యం నైవేద్యంగా పెడతారట. ఈ గ్రామానికి చెందిన క్షత్రియ తెగకు చెందిన 100 కుటుంబాల వారు గణేశుడిని మాంసం, మద్యం నైవేద్యంగా సమర్పించి పూజిస్తారట. ఇలా చేయటం ద్వారా గణేశుడు ఆనందిస్తాడని, తమకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని వారి విశ్వాసం. కేవలం కాయగూరలతో వండిన ప్రసాదం గణేశుడు సంతృప్తి చెందడని, అందుకే మాంసం, మద్యం కూడా నైవేద్యంగా పెడతామని, ఇది మా కుటుంబాలకు అనాదిగా వస్తున్న ఆచారమని ఆ గ్రామస్తులు చెప్తుంటారు. చికెన్, విస్కీలను నైవేద్యంగా పెడితే గణేశుడు సంతోషాలను, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని తాత ముత్తాతల కాలం నుంచే ఆ ఆచారం ఉందని ఆ గ్రామానికి చెందిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. మరి వింత వింత ఆచారాలు మనకు తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలుసుకున్నాక ఇంకొక వీడియో పబ్లిష్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.